ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి 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 245వ పేజీ 15వ ఖండం మొదటి మంత్రం ప్రాణో వావ ఆశాయాః భూయాన్ యథా వా అరానాభౌ సమర్పితాః ఏవస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణోః పితా ప్రాణో మాతా ప్రాణో భ్రాతా ప్రాణః స్వసా ప్రాణో ఆచార్యః ప్రాణో బ్రాహ్మణః సనత్ కుమారుల వారు నారదుడికి నారద మహర్షికి నామ వాక్కు స్మరణం బుద్ధి అని అనేకమైనటువంటి ఉపాసనలు చెప్తున్నారు. చివరిగా ప్రాణ ఉపాసన గురించి చెప్తున్నారు. ఈ నామ వాక్కు స్మరణం వీటన్నిటికంటే కూడా ప్రాణం ఉత్కృష్టమైనది కనుక ప్రాణోపాసన చెయ్యాలి అన్నారు. ఈ ప్రాణం యొక్క విశిష్టత ఈ మంత్రంలో చెప్తున్నారు. మిగతా ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం మీద ఆధారపడి ఉంటాయి, కానీ ప్రాణం దేని మీద ఆధారపడి ఉండదు. ప్రాణం వలననే పనిచేస్తుంది. కన్ను ప్రాణం వలన చూస్తుంది, చెవులు ప్రాణం వలన వినడం అనే పని చేయగలుగుతాయి, మనస్సు కూడా ప్రాణం వలనే ఆలోచించగలుగుతుంది. ప్రతి ఇంద్రియం కూడా ప్రాణం మీద ఆధారపడింది వాటి పనులు చేయడం కోసం. కానీ ప్రాణం ప్రాణంగా ఉండడానికి దేని మీద ఆధారపడి లేదు. ప్రాణం మీదనే ఆధారపడి ప్రాణం ఈ యొక్క శరీరానికి జీవనాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. ప్రాణం కూడా జడమే అయినప్పటికీ కూడా ఆ ప్రాణం ఒక శక్తి ఏంటంటే చైతన్యాన్ని ఆకర్షించుకునే శక్తి ఉన్నది దానికి. చైతన్యం చేసుకునేటటువంటి ప్రతిఫలించే శక్తి ఉన్నది ప్రాణంలో. ఆ చైతన్యాన్ని తీసుకొని ప్రాణం చైతన్యం అవుతుంది. ప్రాణం చైతన్యమయ్యి మిగతా ఇంద్రియాలన్నింటినీ కూడా చేతనం చేస్తుంది, జీవించేటట్లు చేస్తుంది, పని చేసేటట్లు చేస్తుంది. ప్రాణం కూడా ప్రకృతి యొక్క మాయ యొక్క రజోగుణం వలన వచ్చింది ప్రాణం. తత్వబోధలో విన్నాం మనం. కానీ ఈ ప్రాణానికి కొంత విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే చైతన్యాన్ని ప్రతిఫలింపజేసే శక్తి. అన్నీ అంతఃకరణంలోకే వస్తాయి. మనస్సులో ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుందని చెప్తాం. అయినప్పటికీ ఆ ప్రతిఫలించగానే మొదట పనిచేసేది ప్రాణం. అంతఃకరణంలో ఇవన్నీ కరణాలు, ప్రాణం కరణం కాదు.
కన్ను ముక్కు చెవులు ఇవన్నీ కూడా బాహ్యకరణాలు. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణాలు. ఈ కరణాలన్నీ కూడా బాహ్య అంతఃకరణాలు పనిచేయడానికి ప్రాణం వలన పనిచేస్తాయి. అవి చిదాభాస అంతఃకరణంలో ప్రతిఫలించగానే ముందు ప్రాణం వచ్చేస్తుంది. లైఫ్ అంటారు ఇంగ్లీష్లో, చేతనత, ఆ జీవనం అంటారు. జీవనం అంటే ఏమిటి? ప్రాణధారణే అని అర్థం. జీవుడు అని మనకు ఎందుకు వచ్చిందో పేరు తెలుసా? మనందరం జీవులం అని అంటాం. జీవ్ అంటే సంస్కృతంలో జీవ్ అంటే ప్రాణధారణి. ప్రాణాన్ని ధరించేటటువంటిది ఏదైతే ఉందో అది జీవి. ప్రాణధారణి, ప్రాణాన్ని ధరించడం. ప్రాణాన్ని ధరించేది ఏదైతే ఉందో అది జీవి. మనం జీవులమైనాం, జీవించాడు అంటాం. అందుకని ప్రాణం ప్రధానం. ప్రాణం ప్రాణాయ దదాతి. ప్రాణం ప్రాణాన్ని ఇస్తుంది. ఈ శరీరానికి మనసుకు ఇంద్రియాలన్నిటికి కూడా ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణం. ప్రాణానికి ఎవరి ప్రాణం ఇస్తారంటే ఎవరు ప్రాణాన్ని ఇవ్వరు. ప్రాణం తన స్వతంత్రంగా ప్రాణేన యాతి. ప్రాణం ప్రాణం వల్లనే ప్రయాణిస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ప్రాణం వల్లనే అన్నీ పనిచేస్తున్నాయి. అందుకని ముఖ్య ప్రాణం చాలా ముఖ్యమైనటువంటి ప్రాణం అని ఈ శరీరంలో అని చెప్తున్నది మంత్రంలో. నారదుల వారికి చెప్తున్నారు. దానికి ఉదాహరణగా ఎంత ముఖ్యం అంటే ఒక చక్రంలో అరా ఇవ నాభౌ, ఆ యొక్క చక్రానికి మధ్యలో నాభి ఉంటుంది. నాభి అంటే మధ్యలో ఉన్న ఇరుసు. నాభి అంటే మనం తెలుగులో బొడ్డు అంటాం, మధ్య భాగం. శరీరం మొత్తానికి మధ్య భాగం బొడ్డు. అంద బొడ్డు అనేది నాభి అంటారు సంస్కృతంలో. చక్రానికి మధ్యలో బొడ్డు లాంటిది నాభి. అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తానికి కూడా, ఈ శరీరం మొత్తానికి కూడా ప్రాణం అనేటువంటిది నాభి లాంటిది. అరా ఇవ, అరానాభౌ సమర్పితా. సమర్పించడం అంటే దాని మీద ఆధారపడి ఉండడం అని అర్థం. ఏవం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం. ఈ విధంగా అన్నీ కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ యొక్క చక్రానికి మధ్యలో అనేకమైనటువంటి కడ్డీలు ఉంటాయి. ఆ కడ్డీలన్నీ దేనికి కనెక్షన్ చేసి ఉంటాయి? ఈ మధ్యలో ఉన్నటువంటి ఇరుసుకే, నాభికి. ఇది సమర్పితం అంటే కనెక్షన్. ఆ సమర్పితం కనెక్షన్ ఉండడం వలన, సంబంధం ఉండడం వలన ఈ ప్రాణం కూడా, ఈ ప్రాణం వలన ఈ ఇంద్రియాలు మనసు బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తున్నది అని ఇక్కడ చెప్పిన తర్వాత ప్రాణ ప్రాణేన యాతి. ప్రాణం ప్రాణం వల్లనే పనిచేస్తూ ఉంది. ప్రాణ ప్రాణం దదాతి. ప్రాణం ప్రాణాన్ని ఇస్తుంది. అన్నిటికీ ప్రాణం అన్నిటికీ ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణాయ దదాతి. ప్రాణం కోసం, ప్రాణం కొరకు వాటన్నిటికీ ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణ పిత. ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి. పిత మాత, భ్రాత సోదరుడు, అక్కయ్య అంటే స్వస అంటే సోదరి అని అర్థం. స్వస అంటే సిస్టర్ అంటారు. ఎందుకన్నారు ప్రాణమే మాత పిత అంటే? తల్లి తండ్రిలో ప్రాణం ఉన్నది, మన తండ్రిలో ప్రాణం ఉన్నది, మన తల్లిలో ప్రాణం ఉన్నది, మన అన్నయ్యలో ప్రాణం ఉన్నది, అక్కయ్యలో ప్రాణం ఉంది. కనుక మనం అందులో ఉన్న ప్రాణానికి విలువనిస్తున్నాం. ప్రాణం లాంటిది తల్లి తండ్రి ఇవన్నీ కూడా ప్రాణస్వరూపాలే. ప్రాణం ఉండబట్టే కదా మనం వ్యవహారం చేస్తున్నాం. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ప్రాణమే తల్లి లాంటిది, ప్రాణమే తండ్రి లాంటిది, ప్రాణమే జ్యేష్ఠ సోదరుడు లాంటిది, ప్రాణమే జ్యేష్ఠ సోదరి లాంటిది. వాళ్ళందరికీ విలువ ఉన్నది అట్లాగే అని చెప్పుకోవచ్చు. వేరొక విధంగా చెప్పాలి అంటే తండ్రిలో ఉన్నది ప్రాణమే, తల్లిలో ఉన్నది ప్రాణమే, వాళ్ళందరిలో ఉన్నది ప్రాణమే. కనుక ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి. తండ్రి అంటే ఎవరో కాదు ప్రాణమే, తల్లి అంటే ఎవరో కాదు ప్రాణమే. అట్లా చెప్పుకోవచ్చు. జ్యేష్ఠ సోదరుడు అంటే ఎవరు? ప్రాణం. అందుకని వాడు నా ప్రాణం అండి అంటుంటారు చూసారా.
వాడు నా ప్రాణం అంటే ఏమిటి, చాలా ముఖ్యం అని అర్థం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. అంతేకాదు ప్రాణ ఆచార్య, ప్రాణ బ్రాహ్మణ. ఆచార్య అంటే గురువు కూడా ప్రాణస్వరూపమే కదా, గురువు కూడా ప్రాణస్వరూపమే. బ్రాహ్మణ మంచి సంస్కృతి కలిగినటువంటి వైదిక పండితుడు, బాగా చదువుకున్న వ్యక్తి బ్రాహ్మణ కూడా ప్రాణస్వరూపమే. అందుకని మనం వాళ్ళందరినీ గౌరవిస్తాం, ప్రాణస్వరూపం కనుక అని చెప్పిన తర్వాత మంత్రంలో ఉపనిషత్తు చెప్పబోతున్నది. సనత్ కుమారుల వారు చెప్తున్నారు, ఈ ప్రాణం ఉన్నంతసేపు మనం గౌరవిస్తాం ఆ శరీరాన్ని. ప్రాణం పోయిన తర్వాత దాన్ని మనం శరీరంగా చూస్తాం, కళేబరంగా చూస్తాం. అంత గౌరవం ఉండదు శరీరం మీద, అది సహజం. కానీ తల్లి తండ్రి ప్రాణం ఉన్నంతసేపు మనం గౌరవిస్తాం, ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని గౌరవించాం. తండ్రిని గౌరవిస్తాం కానీ ఆ శరీరం కళేబరంతో సమానం అనే విషయం అన్వయ వ్యతిరేకం అంటారు. ప్రాణసత్వే గౌరవ సత్వం, ప్రాణ అభావే గౌరవ అభావ. తస్మాత్ ప్రాణయ ఏవ గౌరవస్య కారణం. ప్రాణం ఉండడం వల్లనే గౌరవిస్తాం, ప్రాణం పోతే గౌరవించం. కనుక గౌరవానికి ఇవ్వడానికి కారణం ప్రాణమే అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. క్రింద మంత్రం, రెండవ మంత్రం. సహ యది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భృశమివ ప్రత్యాహ ధిక్త్వాస్త్వితి ఏవైనమాహుః పితృహ వై త్వమసి మాతృహ వై త్వమసి భాతృహ వై త్వమసి స్వసృహ వై త్వమసి ఆచార్యః వై త్వమసి బ్రాహ్మణః వై త్వమసీతి. ఈ యొక్క ప్రాణము సమష్టిలో చూస్తే హిరణ్యగర్భ అంటాం. వ్యక్తి పరంగా చూస్తే వ్యష్టి పరంగా ప్రాణం అని పేరు. ఈ ప్రాణాన్ని సమష్టిగా చూస్తే హిరణ్యగర్భ అని పేరు. అంటే ఈ ప్రాణం ఎవరో కాదు, హిరణ్యగర్భుడు అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ హిరణ్యగర్భుడు ఎవరు అంటే బ్రహ్మ దేవానాం ప్రథమ సంబభూవ. ముండకోపనిషత్ మొదటి మంత్రం. విశ్వస్య కర్త భువనస్య గోప్త. ఈ విశ్వం మొత్తానికి కర్త, ఈ విశ్వం మొత్తాన్ని గోప్త రక్షించేవాడు. గోప్త అంటే రక్షించేవాడు. ప్రాణమే కదా ఈ శరీరాన్ని రక్షిస్తోంది. అదేవిధంగా హిరణ్యగర్భుడు సమష్టి ప్రాణము ఈ ప్రపంచం మొత్తానికి ఆధారం, రక్షిస్తున్నాడు అని అర్థం. మనం అర్థం చేసుకోవాలి అది. కనుక ఆ హిరణ్యగర్భుడే మొదట పరమాత్ముడి నుంచి వచ్చినవాడు. ప్రాణ రూపంలో హిరణ్యగర్భుడు చతుర్ముఖ బ్రహ్మ మొదట ఉద్భవించాడు ఆ పరమాత్మ నుండి. కనుక హిరణ్యగర్భుడు కూడా సగుణ ఈశ్వరుడే, సగుణ ఈశ్వర స్వరూపం. అది కనెక్షన్. ఎందుకంటే పరమాత్ముడి నుంచి వచ్చాడు కదా హిరణ్యగర్భుడు, ఆ ఈశ్వరుడు యొక్క అంశమే కదా. కనుక ఈ హిరణ్యగర్భుడిని కూడా మనం ఈశ్వరుడిగానే భావిస్తాం. ఆ హిరణ్యగర్భుడి నుంచి వచ్చిందే కదా ఈ ప్రాణం కూడా. కనుక ఈ ప్రాణం కూడా దేవత అన్నాం. ప్రాణమును దేవతగా భావించి ఉపాసన చేయాలి. ఈ శరీరంలో అయితే ప్రాణము, సమష్టిగా అయితే హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు ఈశ్వరుడి నుంచి, సగుణ ఈశ్వరుడి నుంచి వచ్చాడు కనుక ఆయన కూడా హిరణ్యగర్భుడు కూడా ఈశ్వరుడిగానే ఆరాధిస్తాం.
ఆ హిరణ్య గర్భుడు ఈశ్వర స్వరూపంగా భావించి వచ్చినటువంటిదే ఇక్కడ ప్రాణరూపంలో ఉంది కాబట్టి ప్రాణదేవత. అర్థమైంది ఎందుకు ప్రాణాన్ని ఆరాధించాలి? ఇప్పుడు మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్లు వచ్చినా రాకపోయినా రంగురంగులు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు బావుల్లో కార్పొరేషన్ వాటర్ వచ్చినా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటున్నామా లేదా? అంతేగాని కార్పొరేషన్ వాటర్ నల్లగా ఉంది, పచ్చగా ఉంది, ఎర్రగా ఉంది అంటున్నామా? అనడం లేదు. నీరు నీరే. ఆ రంగు అనేది భూమి వల్ల వచ్చిందే కానీ దానికి స్వతహాగా నీటిని మనం గంగగానే భావిస్తాం, యమునగానే భావిస్తాం. అదేవిధంగా ఇక్కడ ప్రాణం మనకు ఊపిరి ఆడినా ఆడకపోయినా ఒక్కొక్కసారి కష్టంగా ఉన్నా ఈ ప్రాణం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాణ బిందువు ఆ హిరణ్య గర్భుడు అనే సముద్రం లాంటి నీరు. ఆ హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సముద్రం పరమాత్మ అనే జలం నుంచి వచ్చింది. అట్లా అన్నమాట. ఉపాసన చేయడం అంటే ఇదే కదా. నువ్వేం చూసావా ప్రాణాన్ని? ఏమన్నా కాసేపు ముక్కు మూసుకుంటే తెలుస్తుంది. ప్రాణం చూసావా ఎక్కడండి ఉపాసన అంటారు. ముక్కు మూసుకో కాసేపు తెలుస్తుంది అన్నారు. కనుక ఆ ప్రాణం అనేటువంటిది చాలా ముఖ్యం. అయితే ఏమిటి అన్నారు? ఏ వ్యక్తినైనా నువ్వు దూషిస్తే తల్లి ప్రాణం, తండ్రి ప్రాణం, గురువు ప్రాణం అని చెప్పాం కదా. ఆ తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ కూడా ప్రాణమే కదా అని అన్నాం. కనుక ఆ ప్రాణం అయినప్పుడు ఆ ప్రాణంతో ఉన్న వారిని మనం గౌరవించకుండా ఎప్పుడైనా మనం వాళ్ళ మీద ధిక్కారంగా మాట్లాడితే, పెద్దగా అరిచినా వాళ్ళను చంపినట్లే అంటుంది ఉపనిషత్. చూడండి మంత్రం. సహా యది పితరం వా మాతరం వా భ్రాతరం వా స్వసారం వా ఆచార్యం వా బ్రాహ్మణం వా కించిత్ భృశమివ ప్రత్యాహ. భృశమివ అంటే కోపంగా అరిచినట్లుగా, పెద్దగా తిట్టినట్లుగా, పెద్ద గొంతుతో వాళ్ళ ముందు మాట్లాడితే, వీరందరి ముందు ఎవరైనా సరే తల్లి, తండ్రి, అన్నయ్య, అక్కయ్య, గురువు, బ్రాహ్మణుడు వీళ్ళందరి ముందు ఎవరైనా పెద్దగా తిట్టినట్లుగా, అరిచినట్లుగా మాట్లాడితే ఏమిటా? దేనితో సమానం? ధిక్త్వా. ధిక్త్వాస్త్వితి. ధిక్త్వా అంటే వాళ్ళని ధిక్కరించిన దాంతో సమానమే. మనం తెలుగులో కూడా ధిక్కారం అంటారు చూసారా? ధిక్కరించడం, ఎదిరించడం. ఆ ఎదిరించడం దేనితో సమానంట? ఏవం ఏవం ఏనం ఆహుహు. అతన్ని ఈ విధంగా పిలుస్తారు. ఏవం ఏనం ఆహుహు. ఏనం అంటే ఈ ధిక్కారం చేసిన వ్యక్తిని, తల్లి, తండ్రి, సోదరుణ్ణి, గురువుని, బ్రాహ్మణుణ్ణి వీళ్ళందరినీ ధిక్కారం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తారట సమాజంలో? పితృహాస్తి. తండ్రిని చంపినవాడు అంటారట. మాతృహాస్తి. వీడు తల్లిని చంపాడు అంటే ధిక్కారం చేసినా కూడా చంపిన వాళ్ళతో సమానం. అగౌరవపరచడమే కదా. వాళ్ళని అగౌరవపరుస్తున్నామంటే వాళ్ళల్లో ఉన్న ప్రాణాన్ని అగౌరవపరిచినట్లే కదా. ఆ ప్రాణాన్ని అగౌరవపరిస్తే వాళ్ళని చంపిన దాంతో సమానం. మాతృహ, పితృహ, భ్రాతృహ, సోదరుణ్ణి చంపిన వాడితో సమానం. త్వమసి, నువ్వు తండ్రిని చంపావు, తల్లిని చంపావు, త్వమసి నువ్వు చంపావు అని అంటారట. సోదరుణ్ణి చంపావు, వాళ్ళని ధిక్కరించి మాట్లాడితే. స్వసృహ అసి, నీ సోదరుణ్ణి చంపేశావు అని, గురువుగారిని చంపేశావు, ధిక్కారం చేసి మాట్లాడితే నీ గురువుని నువ్వు చంపేశావు అన్నట్లే. అందుకే ఎవరన్నా ధిక్కారం చేస్తే వాళ్ళు పాపం చచ్చిపోయినంతగా ఇదవుతారు చూసారా. అవతల వాళ్ళ నుంచి అవమానం పొందితే దాదాపు జీవచ్ఛవం అంటారు చూసారా. ప్రాణం ఉండి కూడా పోయిన వాడితో సమానం అంటుంటారు. ఆ మాటలన్నీ మనం విన్నాం చిన్నప్పుడు. ఎందుకు బతికి ఏం ప్రయోజనం నేను ఇంకా అంటుంటారు పాపం. అవునా? అది చంపిన పడిన వాళ్ళతో సమానం మనం అన్నట్టు. బ్రాహ్మణ, బ్రాహ్మణ్ణి చంపిన వాడితో సమానం నువ్వు. సమానం కూడా కాదు, చంపావు అని అంటారట. నువ్వు తల్లిని చంపావు, తండ్రిని చంపావు, చంపలేదు, బాగానే ఉన్నారు వాళ్ళు, కానీ ధిక్కారం చేసి మాట్లాడితే చంపిన వాళ్ళతో సమానం.
ఇది అన్వయం. అంటే గౌరవం ఇస్తే వాళ్ళని నువ్వు బ్రతికించినట్లు, గౌరవించకపోతే వాళ్ళని ధిక్కారం చేసినట్లు. వ్యతిరేకం వస్తున్నది, గౌరవించలేదనుకో, ఇది గౌరవించకపోతే. ఒకవేళ నువ్వు వాళ్ళని గౌరవించావంటే వాళ్ళు ఒకవేళ చనిపోయినా సరే, ఇది వ్యతిరేకం. తర్వాతది అన్వయం. అన్వయ వ్యతిరేకం అంటారు దీన్ని. వాళ్ళని గౌరవిస్తే, ధిక్కారం చేయకుండా మాట్లాడితే వాళ్ళని జీవింపజేసిన వాడివి, వాళ్ళని ధిక్కారం చేస్తే వాళ్ళని చంపిన వాడితో సమానం. ఇంకో మంత్రం చెప్తున్నది తర్వాత, 3వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి చనిపోయిన శరీరాన్ని కాల్చినా కూడా, వాటిని ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్కసారి తగలబడుతుంటే శరీరం కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి వస్తుంది కదా, అవన్నీ నెడుతుంటారు నిప్పుల్లోకి, అవునా? అప్పుడు చంపామని చెప్పి అనరు. చూడండి, కొన్ని కొన్ని మతాల్లో, కొన్ని కొన్ని ఆచార పద్ధతుల్లో శరీరాన్ని నరుకుతారు. నరికి చేసి అన్నీ ఒకచోట పోగు చేసి పెడతారు. అలా చేసినా కూడా చంపావు అనరట. అంటే శరీరం కళేబరమే కదా, పోయింది కదా. అయినా ఎందుకు అనరు అంటే ప్రాణం లేదు కదా. ప్రాణం లేదు కాబట్టి అది చంపినట్లు కాదు, ముక్కలు చేసినా కూడా చంపినట్లు కాదు అని అర్థం. కొన్ని కొన్ని పద్ధతుల్లో అట్లా చేస్తారు. చూడండి తర్వాత 3వ మంత్రం అదే చెప్తున్నది. నెక్స్ట్ పేజీ 3వ మంత్రం చదువుతాం. అథ యద్యప్యేనాన్ ఉత్క్రాంత ప్రాణాన్ శూలేన సమాసం వ్యతిషందహేన్ దహేత్ ఏవమేనం బ్రూయుః పితృహాసీతి న మాతృహాసీతి న భాతృహాసీతి న స్వసృహాసీతి న ఆచార్యహాసీతి న ఆచార్యహాసీతి న బ్రాహ్మణహాసీతి. అథ అలా కాకుండా మనిషి బ్రతికున్నప్పుడే నిందిస్తే చంపినట్లే వాళ్ళని నువ్వు చంపావు అని అంటారు. కానీ ఇక్కడ ప్రాణం పోయిన తర్వాత యది ఏనాను ఉత్క్రాంతం ప్రాణాను, ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయిందనుకోండి, ఉత్క్రాంతం ప్రాణం గనక వెళ్ళిపోతే ఆ శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. కళేబరమే కదా, శవమే కదా, ప్రాణం లేదు కదా. శూలేన సమాసం వ్యతిషందహేత్, శూలంతో, కత్తితో కానీ శూలంతో కానీ ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, వ్యతిషందహేత్ అంటే ముక్కలు ముక్కలుగా చేసిన శరీరాన్ని సమాసం అన్ని ఒక చోట పోగు చేస్తారు. దహనం చేయడానికో లేకపోతే సముద్రంలో వేయడానికో. కొంతమంది పక్షులకి ఆహారంగా ఇచ్చేస్తారు శరీరాలను. ఎందుకంటే మిగతా జీవరాశులకు ఆహారంగా పోవచ్చు కదా, ఎందుకు భూమిలోకి వెళ్ళడం అని చెప్పి ఆహారంగా ఇస్తారు. అట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అప్పుడు ఆ శరీరంలో ప్రాణం లేనప్పుడు వీళ్ళు శూలాలతో దాన్ని పోగు చేసినా, శూలాలతో పొడిచి ముక్కలు ముక్కలుగా చేసినా కూడా అప్పుడు చంపావని ఎందుకనరు? ప్రాణం లేదు కనుక. అది అగౌరవపరచడం కాదు ఆ శరీరాన్ని. ప్రాణం ఉన్నంతసేపు నువ్వు గౌరవంగా చూడాలి దాన్ని, ఆ శరీరాన్ని. అట్లని చెప్పి తండ్రి అంటే గౌరవం లేకుండా లేదు. ప్రాణం ఉన్నప్పుడు ఉన్న తండ్రి వేరు, ఈ శరీరం కాదు తండ్రి. ప్రాణమే తండ్రి. ప్రాణం సూక్ష్మ శరీరం, అది వెళ్ళిపోయింది కనుక ఇంకా ఆ శరీరం అనేటువంటిది తండ్రి అని పిలువబడదు, తల్లి అని పిలువబడదు, అక్కయ్య, అన్నయ్య, గురువు అనే పిలుస్తాం ఆ శరీరాన్ని. ఇంకా చెప్పాలంటే ఆ శరీరాన్ని తొందరగా తీసుకువెళ్ళండి అంటారు, అవునా? అని నువ్వు తండ్రిని చంపావు, తల్లిని చంపావు అని చెప్పన్నారు. ఆ తల్లి శరీరానికి నిప్పు పెడుతూ ఉంటే నువ్వు తల్లిని చంపుతున్నావా అని అంటున్నారు. ఇంకా నిప్పు పెట్టడానికి ఎవరు లేరే, కొడుకులే అంటుంటారు. నిప్పు పెట్టడానికి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. చూసారా ఉపనిషత్తు ఎన్నెన్ని విషయాలు చెప్తుందో చూడండి.
బ్రతికున్నప్పుడు తండ్రిని పల్లెత్తి మాట అన్నావంటే వాళ్ళని చంపిన దాంతో సమానం. మరి నా తల కొరివి పెట్టడానికి ఒకడు ఉంటే బాగుండు, నలుసు పిల్లలు ఉండాలని చెప్పి కోరుకుంటాడు. అంటే ముందుగానే తల కొరివి పెట్టించుకోవడానికి ఆశపడుతున్నాడు. అంటే ప్రాణం ఉన్నంతసేపు ఆ శరీరానికి విలువ ఉంటుంది, ప్రాణం లేకపోతే విలువ ఉండదు. ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరం మనకు ఎటువంటి సంబంధము ఉండదు. ఆ శరీరాన్ని బ్రాహ్మణుడు అనం, గురువు అని అనం, తల్లి అని అనం, తండ్రి అని అనం, సోదరుడు అక్కయ్య అని అంటామా? అది అంటాం. ఆ శరీరాన్ని ఏమంటాం? అది అన్నారు. దాన్ని తీసుకుపోండి అంటారు. దాన్ని తీసుకుపోవడం ఏమిటి? ఆ ప్రాణం ఉన్నంతసేపే చూసారా, నాన్న సంబంధం, అమ్మ సంబంధం. ఆ ప్రాణం బయటికి పోగానే ఏం చేశారు? అది అన్నాం. అది అంటే ఏమిటి? చేతనం లేని వస్తువుని, ఆ బల్ల చెక్క ముక్క ఉంటే చూసారా, రాగి ఇటుకలాగా అది అది అంటాం. వాటిని జడ పదార్థాలని అది అదేనే అంటాం. ఆ శరీరం కూడా అట్లాగే అన్నమాట, అది అంటాం. దాన్ని తీసుకుపోండి అంటాం. ఎంత విచిత్రం చూసారా. కనుక ఇట్లాంటి ఉదాహరణ చెప్తే తప్ప మనకు ప్రాణం గురించి విలువ తెలియదని సనత్కుమారుల వారు నారదుడి రూపం వారికి చెప్తూ మనకు తెలియజేస్తున్నారు. చూసారా. అందుకనే ప్రాణంతో ఉన్నదాన్ని దేన్ని కూడా మనం హింసించకూడదు. ప్రాణం అధికంగా వ్యక్తమయ్యే జీవరాశుల్ని హింసించకూడదు. అందుకే అహింసను మనం పాటించేది. అర్థమైందా ఇప్పుడు? శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే, ప్రాణం అధికంగా వ్యక్తమయ్యే వాటిని, మనం నడిచే వాటిని, పరిగెత్తే వాటిని, నన్ను చంపొద్దు అని బాధపడే వాటిని మనం హింసించకూడదు, వాటిని భుజించకూడదు. మరి మన జీవనానికి ఒక ఆధారం కావాలి కనుక పరిగెత్తకుండా ఎడవకుండా ఉంటే చూసారా. అందుకని అల్పద్రోహేణ వా పునః అని చెప్పి శ్లోకమే ఉంది దానికి. ఎక్కువ బాధ కలిగించకుండా ఆకుకూరలు, చెట్లు, పండ్లు, కాయగూరలు ఇవైతే పాపం పరిగెత్తవు. అవేం పరిగెత్తవు, అవి మనం తినటానికి పెట్టాడు భగవంతుడు మనకు. అందులో అల్పంగా ఉంటుంది ప్రాణం, పరిగెత్తే ప్రాణం కాదు అది పాపం. అందుకని అవన్నీ కూడా శాకాహారం అలౌడ్. చూసారా ఎంత ఈ విషయాన్ని చెప్పాలంటే అందరికి చెప్పగలమా? శాస్త్రానికి వస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఊరికి జస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తే ఎందుకు తినకూడదు, అన్ని వర్ణాల వాళ్ళు తింటున్నారు మాంసాహారం, ఇప్పుడు అది ఫ్యాషన్ ఆఫ్ ద డే అయిపోయింది. ఎందుకు తినకూడదంటే ప్రాణం ఉన్నది, పరిగెత్తిపోయేది, దాన్ని ఎప్పుడు తినకూడదు. ఏది కూడా నడిచేది, ఎగిరేది తినకూడదు. అవన్నీ కూడా మహాపాపం. మాంసం న భక్షయేత్ అన్నది కారణం. అది ఇప్పుడు అర్థమైందా? మనం ఇలా అడగంగానే వాళ్ళు మీరు ఆకుకూరలు తింటారు లేదా, అందులో ప్రాణం లేదా అంటాడు. మూర్ఖం అనమాట. ఆర్గ్యుమెంట్ కోసమే. కానీ శాస్త్రం పర్మిట్ చేసింది. ప్రాణం వ్యక్తం కాదు ఎక్కువగా అందులో, అది తినకపోతే మనం బతకం. కనుక మొత్తాన్ని మనం కబళించం. చూసారా. అందుకని ఆకులు మాత్రం తుంచుకుంటాం, కాయలు మాత్రం అది బతికే ఉంటుంది, ఆ కాయలు మాత్రం తీసుకుంటాం. అర్థమైందా? తేడా ఉందా లేదా? వాడు చంపితే కాస్త కాలు మాత్రం తీసుకొని తింటాడా, ముందు కాళ్ళు మాత్రం తింటాడా, పొట్ట మాత్రం మొత్తాన్ని కోస్తే కదా తింటాడు, లేకపోతే అది బతకలేదు కదా. ఇంత విచారణ చేయాలి, ఆలోచించాలి. మనం మొత్తం చెట్టుని మొత్తాన్ని నరకం, దానికి మళ్ళీ వేరు ఉంచి, దానికి మళ్ళీ ఉంచిన తర్వాతనే కొంచెం తీసుకుంటాం మనం. సరే, అదంతా వేరే విషయం. ఇప్పుడు అర్థమైందా ప్రాణం అంటే ఎంత గొప్పదో? ఉపనిషత్తు ఎన్ని విషయాలు చెప్తుందో. ఇటువంటి ప్రాణ ఉపాసన గొప్పది. నామ ఉపాసన, వాక్కు ఉపాసన, బుద్ధి, స్మరణం, స్మృతి, సంకల్పం, వీటన్నిటికంటే కూడా ఇది గొప్పది అని చెప్పిన తర్వాత ఫలం ఏమిటి అని చెప్తున్నది తర్వాత మంత్రంలో. 4వ మంత్రం చదువుతాం. ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి సవా ఏషః ఏవం పశ్యన్ ఏవం మన్వానః ఏవం విజానన్ అతివాదీ భవతి
తం చేద్ బ్రూయుః అతివాద్యసి ఇతి అతివాద్యస్మితి బ్రూయాత్ అపహనువీత. ఇక్కడ ఈ ప్రాణ ఉపాసన చేసే వ్యక్తి ఎవరైతే ప్రాణం జ్యేష్టం శ్రేష్టం, ప్రాణమే గొప్పది అని గౌరవిస్తూ, దాన్ని ప్రాణం ఉన్నవాటినన్నింటినీ గౌరవిస్తూ భక్తితో ఆ ప్రాణాన్ని ఉపాసన చేసే వ్యక్తి, ఆయనకి టైటిల్ ఇచ్చారన్నమాట. ఏమిటి ఆ టైటిల్ అంటే అతివాది. అతి అంటే గొప్పగా, ఏమిటి పెద్ద గొప్పగా చెప్పుకున్నాడు వాడు, అతిగా మాట్లాడతాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటారు చూసారా. గొప్పగా చెప్పుకుంటున్నావేమిటి అంతగా అంటే, అతి అంటే గొప్ప, వాది అంటే మాట్లాడేవాడు, గొప్పగా మాట్లాడేవాడు. గొప్పగా మాట్లాడేవాడంటే తన గురించి గొప్పగా మాట్లాడుకోడు. ఈ ప్రాణ ఉపాసకుడు ప్రాణాన్ని గురించి గొప్పగా మాట్లాడతాడు. ఎందుకంటే ప్రాణం ఉపాసన చేశాడు, ప్రాణం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నాడు కనుక ప్రాణం గురించి చెప్తుంటాడు అందరికీ. ఆ ప్రాణం ఎంత విలువైనది, ఎంత జ్యేష్టం, ఎంత శ్రేష్టం అంటే శాస్త్రం చదివి శాస్త్రం ద్వారా ఆ ఉపాసన చేస్తూ దాని గొప్పతనం తెలుసుకొని దాని గురించి గొప్పగా చెప్తుండడం వలన అతివాది అని పేరు. అప్పుడు సనత్కుమారుల వారు చెప్తున్నారు, ఆ యొక్క అతివాది, ఆ ప్రాణ ఉపాసకుడు ఎవరైనా వచ్చి నువ్వు అతివాది అన్నారనుకో, నువ్వు అతివాది అంటే అవును నేను అతివాదినే అని ఒప్పుకోవాలిట. ఎవరైనా టైటిల్స్ ఇస్తే నాకు చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ టైటిల్ ఇచ్చినందుకు అని చెప్పి చెప్తాం కదా, ఎక్నాలెడ్జ్ చేస్తాం కదా. చాలా థ్యాంక్స్ మీరు నాకు ఈ టైటిల్ ఇచ్చినందుకు, ఇంత పదవికి నేను అర్హుణ్ణైనాను, నాకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికని చెప్పాలా లేదా? అదేవిధంగా ఈ వ్యక్తి కూడా ఆ టైటిల్ ఇస్తే నేను అతివాదిని కాదని చెప్పకూడదుట, బిడియ పడకుండా చెప్పాలి. అవును నేను అతివాదినే అంటే ఏంటి, నేను ప్రాణాన్ని గురించి గొప్పగా మాట్లాడేవాడినే అని అర్థం. అతివాదిని అని చెప్పాలిట అని చెప్తున్నారు మంత్రంలో. ప్రాణః ఏవ ఏతాని సర్వాణి భవతి, అన్నీ ప్రాణమే కనుక ఈ ప్రపంచంలో. సవా ఏషః ఏవం పశ్యన్, ఈ విధంగా ప్రాణాన్ని ఉపాసన చేసేవాడు. పశ్యన్ అంటే ఉపాసన చేసే వ్యక్తి. మన్వానః, ఈ విధంగా మనస్సులో ప్రాణాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఏవం విజానన్, ఈ విధంగా తెలుసుకొని అతివాది భవతి, అతివాది అయిపోతాడు. ఇంకా అతిగా మాట్లాడుతుంటాడు, ప్రాణం గురించి గొప్పగా మాట్లాడతాడు, ప్రాణం ఉన్న వాటన్నిటికీ విలువనిస్తాడు, గౌరవాన్ని ఇస్తుంటాడు, ఎంతో ఉన్నతంగా చూస్తాడు ప్రాణాన్ని. తన ప్రాణాన్ని కూడా ఎంతో గౌరవంగా తిట్టుకోడు. ఐఎమ్ యూజ్లెస్ ఫెలో, నేను ఎందుకు పనికిరాను, అది ఇదని చెప్పి చెప్పుకోడు. తనలో ఉన్న ప్రాణాన్ని గౌరవిస్తాడు, అందరిలో ఉన్న ప్రాణాన్ని గౌరవిస్తాడు. చిన్న పెద్ద అని లేదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రాణం ఉంది కదా గౌరవిస్తాడు. విజానన్, ఈ విధంగా తెలుసుకొని విజానన్ అతివాది భవతి. తం చేద్ బ్రూయుః, అందరూ అతన్ని అతివాది అతివాది అని పిలుస్తారు. అప్పుడు అతను ఏం చెప్పాలి, అతివాది అసి అని చెప్పి అందరు అంటూ ఉంటే, అతివాది అసి అతివాది అసి అంటే నువ్వు అతివాది అతివాది అంటే అవును నేను అతివాదిని, అతివాది అహమస్మి అని ఒప్పుకోవాలట. అర్థమైందా? బ్రూయాత్ అపహనువీత, అలా చెప్పడంలో తప్పు లేదు అని అంటున్నారు. అంటే అపహన్వీత కాదు కాదు నేను అతివాదిని కాదు అనకూడదట, నిరాకరించకూడదు. ఆ టైటిల్ ఇస్తూ ఉంటే నాకు ఈ టైటిల్ ఎందుకు, నాకు అర్హత లేదు అనకూడదు. టైటిల్ ఇస్తూ ఉంటే నాకెందుకు లేండి ఈ టైటిల్ వద్దు అనకూడదు, ఇచ్చేటప్పుడు తీసుకోవాలంతే. అపహన్వీత న అపహన్వీత, అతను ఈ యొక్క పదవిని తిరస్కరించకూడదు అని అర్థం. అతివాది అంటే గొప్ప వాది అని అర్థం, ప్రాణవాది అని అర్థం. అతివాది అని చెప్తూ నేనే చాలా గొప్ప ప్రాణవాదిని అతివాదిని అని చెప్పి అతను
తిరస్కరించకుండా అంగీకరించాలి ఆ యొక్క పదవిని. సరే, అప్పుడు ఇంతకంటే గొప్పది ఇంకేం లేదని చెప్పి నారదుల వారు వెళ్ళబోతూ ఉంటే సనత్ కుమారుల వారు వెళ్ళవాకు ఇంకా ఉంది చెప్పాల్సింది, ఇంతవరకు సగుణం గురించే చెప్పాను, ఫస్ట్ పోర్షన్ అయిపోయింది, ఇంతవరకు సగుణం గురించే చెప్పాను. ఇంకేమనుకున్నాడు నారదుల వారు, ఇంకా ప్రాణమే హైయెస్ట్ అని చెప్పేసిన తర్వాత ఇంకేం లేదు కదా, ఇంకా పైన ఏమైనా ఉంటే చెప్పండి అనడానికి లేదు. అతివాది టైటిల్ ఇచ్చేశారు. నారదుడు ఏమనుకున్నాడంటే ఇంతే కాబోలు, అయిపోయింది కాబోలు అనుకొని సరే వెళదామా అనుకున్నట్లుగా బయలుదేరబోతుంటే సనత్ కుమారుల వారు అసలు విషయానికి రావాలి. ఇప్పుడు నారదుడు ఏమడిగాడు, నాకు ఇన్ని చదువుకున్నా కూడా దుఃఖం పోలేదు, దుఃఖం పోవడానికి మార్గం చెప్పండి అన్నాడు. ఇంకా అసలు విషయానికి రాలేదు నాయన. సనత్ కుమారుల వారిని అడిగి కూర్చోబెట్టి ఇంకా ఉంది చెప్పాల్సింది, జ్ఞానయోగాన్ని గురించి చెప్పాలి, ఇదంతా సగుణమే, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పాలి మీకు అని చెప్పి తర్వాత ఖండం మొదలు పెడుతున్నారు. చదువుతాం. 16వ ఖండం. ఏషతు వా అతివదతి యః సత్యేనాతివదతి సోహం భగవః సత్యేనాతి వదానీతి సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి సత్యం భగవో విజిజ్ఞాస ఇతి. ఇప్పుడు రాబోయే మంత్రాలన్నీ ఒక్కొక్క మంత్రమే కొన్ని. ఇక్కడి నుంచి ఈ యొక్క 16వ ఖండం నుంచి 23 వరకు జ్ఞాన మార్గాన్ని గురించి చెప్తున్నారు, జ్ఞాన యోగాన్ని గురించి చెప్తున్నారు. ఈ 16వ ఖండంలో ఏమిటది అంటే ఏషహాతు వా అతివదతి. సనత్ కుమారుల వారు నారదుడు సంభాషణ. ఇందులో ఈ పారాగ్రాఫ్లో సనత్ కుమారుల వారు నారదుడు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏషతు వా అతివదతి యః సత్యేనాతి వదతి. ఇది సనత్ కుమారుల వారి సంభాషణ. సనత్ కుమారుల వారు ఏమన్నారు, ఇలా ఎవరైతే ప్రాణాన్ని గురించి ఉపాసన చేసి ప్రాణం గురించి మాట్లాడతారో గొప్పగా వాళ్ళని అతివాది అని చెప్పి పిలుస్తాము అన్నారు. ఆ అతివాదిని అతివదతి యః సత్యేనాతి వదతి. సత్యేన, ఇక్కడ సత్యం అంటే పారమార్థిక సత్యం, మనం మాట్లాడే సత్యం కాదు, నిర్గుణ బ్రహ్మ చైతన్యం అని అర్థం. నిర్గుణ బ్రహ్మము చైతన్యం. ఇప్పుడు ఈ ప్రాణాన్ని గురించే మాట్లాడేటటువంటి గొప్పగా మాట్లాడేవాడు నిజంగా అతివాది కాదు, వ్యావహారిక అతివాది. నిజమైనటువంటి అతివాది ఎవరంటే ఎవరైతే ఆత్మ నిర్గుణ బ్రహ్మాన్ని గురించి మాట్లాడతాడో అతడే నిజమైన అతివాది. ఇప్పుడు సనత్ కుమారుల వారు అతివాదుల్ని ఇద్దరిని చేశారు. ఇందాక ప్రాణాన్ని పొగిడేటటువంటి అతివాది నారద, అసలు విషయం చెప్తాను రా. ప్రాణాన్ని గురించి పొగిడేవాడు, ప్రాణం అంటే సగుణ బ్రహ్మమే కదా, సగుణ ఈశ్వరుడే కదా, ప్రాణాన్ని పొగిడేవాడు నిజంగా అతివాది కాదు, నిజమైన అతివాది కాదు, ఆయన వ్యావహారిక అతివాది. నిజమైన అతివాది ఎవరంటే ఆత్మతత్వాన్ని గురించి, సత్యతత్వాన్ని అంటే సత్యమైనటువంటి పారమార్థిక సత్యాన్ని గురించి ఎవరైతే మాట్లాడతారో అతడే నిజమైన అతివాది, పారమార్థిక అతివాది. ఇందాక చెప్పిన ప్రాణాతివాది వచ్చి వ్యావహారిక అతివాది. కానీ ఈ యొక్క బ్రహ్మాన్ని గురించి మాట్లాడతాడే, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి, అతను నిజమైన అతివాది అన్నాడు. ఇందాకేమో ప్రాణ అతివాది అని నేను చెప్పుకుందాం అనుకున్నాడు పాపం నారదుడు. ప్రాణ అతివాది, నేను అతివాది అని చెప్పి చెప్పుకుందాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయనేం గొప్ప కాదు, ఆయన కంటే గొప్పవాడు సత్యతివాది. సత్యేన అతివదతి. సత్యేన అంటే ఇక్కడ ఆ బ్రహ్మ పారమార్థికంగా ఎవరైతే అతివదతి అతడే నిజమైన అతివాది. సత్యేన అతివదతి.
ఎలా? అప్పుడు నారదుడు అంటున్నాడు, సోహం భగవః సత్యేనాతి వదానీతి. అప్పుడు అయితే నేను చెప్తానన్నాడు నారదుడు. నేను కూడా ఆ పారమార్థిక నిర్గుణ బ్రహ్మాన్ని గురించి గొప్పగా చెప్తానన్నాడు. అప్పుడు చెప్తే నేను నిజమైన అతివాదిని అవుతాను కదా అని చెప్పి నారదుడు అన్నాడు, నేను కూడా చెప్తాను ఆ బ్రహ్మాన్ని గురించి, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి. నిజమైన అతివాదిని కావాలంటే చెప్పాలి కదా, నేను చెప్తానన్నాడు. అప్పుడు అంటున్నారు ఆయన, సత్యంతు ఏవ విజిజ్ఞాసితవ్యమితి. నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా, నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎట్లా సత్యాతివాది అవుతావు? నువ్వు సత్యాతివాదివి కావాలంటే సత్యం బ్రహ్మ సత్యం గురించి తెలుసుకోవాలి. సత్యం బ్రహ్మ గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. విజిజ్ఞాసితవ్యం, చక్కగా తెలుసుకోవాలి, విచారణ చెయ్యాలి అన్నారు. సత్యం భగవః విజిజ్ఞాస ఇతి. అప్పుడు మీరే చెప్పండి నాకు, ఆ సత్యమైనటువంటి ఏదైతే పారమార్థిక నిర్గుణ బ్రహ్మం, దాని గురించి గొప్పగా మాట్లాడితే కదా నేను సత్య అతివాదినవుతాను. అప్పుడు నన్ను విజిజ్ఞాసితవ్యం అన్నారు కదా, అంటే విచారణ చేయమన్నారు కదా, అది ఎలా చేయాలో మీరే చెప్పండి నాకు అంటున్నాడు. చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట వీటన్నిటికీ. లేకపోతే ఏముంది, గురువుగారు కాస్త చెప్పగానే వెళ్ళిపోకూడదు. అందుకని గురువుగారు చెప్తే సత్య పారమార్థిక సత్యాన్ని గురించి మాట్లాడేవాడే నిజమైన సత్యాతివాది. అప్పుడైతే నారదుడు ఏమన్నాడు, అయితే నేను సత్యాతివాదిని అన్నాడు. మన పిల్లల్లాగా అనమాట. బంగారు బొమ్మ అంటే పిల్లలు ఏమనుకుంటారు, నేనే బంగారం అంటుంటారు చూసారా. అమ్మ దగ్గరికి వచ్చి, మా అమ్మకి నేనే అంటేనే ఇష్టం అంటుంటాడు. అమ్మకు అందరంటే ఇష్టం. వీడేం చేస్తాడు, అమ్మ దగ్గరికి పోయి నేనంటేనే మా అమ్మకి ఇష్టం అని చెప్పి అమ్మని అట్లా కౌగిలించుకుంటాడు. అమ్మకి నేనంటేనే ఇష్టం. అట్లాగే నారదుడు కూడా నేనే సత్య అతివాదిని అన్నాడు. నువ్వు సత్య అతివాది కావాలంటే నిర్గుణ బ్రహ్మాన్ని గురించి బాగా విచారణ చెయ్యాలి. ఆహా అట్లాగా, అయితే మీరే చెప్పండి అది ఎట్లా విచారణ చెయ్యాలో. ఎలా విచారణ చెయ్యాలా నేను చెప్తాను విను అంటున్నారు. తర్వాత మంత్రం 17వ ఖండం. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. యదా వై విజానాతి అథ సత్యం వదతి న అవిజానన్ సత్యం వదతి విజానన్నేవ సత్యం వదతి విజ్ఞానం త్వేవ విజిజ్ఞాసితవ్యమితి విజ్ఞానం భగవః విజిజ్ఞాసే ఇతి. భగవః విజిజ్ఞాసే ఇతి. విజిజ్ఞాస సంధి వలన అక్కడ విజిజ్ఞాస అని ఉన్నది. మనం విభజించి చదివేటప్పుడు విజిజ్ఞాసే, నేను విజిజ్ఞాస చేస్తాను, విచారణ చేస్తాను అన్నాడు. ఎప్పుడైతే నాకు చెప్పండి అన్నారో నారదుల వారు, అప్పుడు సనత్కుమారులు వారు చెప్తున్నారు, యదా ఎప్పుడైతే విజానాతి, ఎప్పుడైతే ఈ ఆత్మని సత్యమైనటువంటి పారమార్థిక సత్యమైనటువంటి బ్రహ్మ నిర్గుణం బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో, అదే పరమసత్యం. మాట్లాడే సత్యం కాదు మనం చెప్పేది, స్పీకింగ్ ట్రూత్ కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్య చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, యహ విజానాతి అథ సత్యం వదతి. తెలుసుకున్నవాడే కదండి మాట్లాడతాడు. ఏమి తెలుసుకోకుండా వచ్చి ఆత్మ గురించి ఏం చెప్పగలడు? నిర్గుణం బ్రహ్మ గురించి. నిర్గుణం బ్రహ్మ గురించి చెప్పాలి అంటే, బ్రహ్మని గురించి చెప్పాలి అంటే తెలుసుకొని ఉంటే కదా చెప్తాడు. అందుకని నేను నారదుల వారికి చెప్తున్నారు సనత్కుమారుడు వాడు ఏమని, అథ విజానన్ ఏవ సత్యం వదతి. ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే సత్యం చెప్తాడు. నా అజానన్ సత్యం వదతి. అజానన్ తెలుసుకోకుండా సత్యాన్ని చెప్పలేడు. ఆత్మ గురించి నిర్గుణ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోనివాడు దాని గురించి చెప్పలేడు అన్నాడు. విజానన్నేవ సత్యం వదతి. తెలుసుకొని మాత్రమే సత్యాన్ని పలకగలడు. ఎంతటి పవర్ఫుల్ మంత్రం చూడండి.
విజానన్నేవ తెలుసుకున్నవాడే సత్యాన్ని గురించి, ఆ పరమ బ్రహ్మాన్ని గురించి, నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పగలడు, మాట్లాడగలడు. విజ్ఞానం తు ఏవ విజిజ్ఞాసితవ్యమితి. విజ్ఞానం అంటే ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలని అన్నావు కదా, ఆ సత్యం తెలుసుకోవడానికి సాధనాలు తెలుసుకో. ముందు సత్యాన్ని తెలుసుకోవడానికి సాధనాలు తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవడానికి సాధనాలు తెలుసుకోకుండా సత్యాన్ని ఏం తెలుసుకుంటావు? ఇందాకేమని అడిగాడు? నేను సత్యాన్ని తెలుసుకుంటాను, నాకు చెప్పండి అన్నాడు. సత్యాన్ని తెలుసుకోవడానికి నేను చెప్పాలంటే నువ్వు సాధనాలు ఏమిటని తెలుసుకోవాలి ముందు. విజ్ఞానం అంటే సాధనాలు. సత్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన సాధనాలు, యోగ్యత, అది ఏమిటని అడుగు. దాన్ని విచారణ చేయి ముందు. అది చెప్తున్నారు ఇక్కడ. విజ్ఞానం తు ఏవ విజిజ్ఞాసితవ్యమితి. మొదట సాధనాలను తెలుసుకో. ఏం సాధనాలు కావాలి? నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే దానికి కావాల్సిన అర్హతలు ఏమిటో తెలుసుకో మొదట. ఏమండి నాకు బ్రహ్మ గురించి చెప్తారా అనకూడదు, నాకు బ్రహ్మజ్ఞానం ఇస్తారని. ఏమండి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి అయితే నాకు చెప్పన్నాడు. ఎవరు? అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాడు. ఏది నేను గనక అర్హుణ్ణని నీకు అనిపిస్తే నాకు చెప్పని అడిగాడు. ఆ శ్లోకం గుర్తుందో లేదో, అక్కడ 9వ అధ్యాయంలో వస్తుంది. నేను గనక విశ్వరూపంలో, నేను గనక విశ్వరూపాన్ని చూడటానికి అర్హుడని అనిపిస్తే నాకు చెప్పు, లేకపోతే వద్దు. అట్లా అడగాలి. అందుకని ఇప్పుడు సనత్ కుమార్ల వారు ఏం చెప్తున్నారంటే, నేను సత్యవాదినవుతాను, పరమసత్యవాదినవుతాను, అతివాది సత్యతివాదినవుతాను. సత్యాన్ని తెలుసుకోవాలన్నారు, నేను సత్యాన్ని తెలుసుకుంటానన్నావు. సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరే చెప్పండి అన్నావు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం సాధనలు కావాలని అడుగు. నాకు ఆ సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉన్నదా? ఫస్ట్ ఆ అర్హతలను సంపాదించుకోవాలి. అది చెప్తున్నారు. విజ్ఞానంతో ఏవ. విజ్ఞానం అంటే సాధనలు. విజిజ్ఞాసితవ్యం, నువ్వు తెలుసుకోవాలి, బాగా విచారణ చెయ్యాలి. విజ్ఞానం భగవః విజిజ్ఞాసేయతే. ఆ సాధనలే చెప్పండి, ఏమిటవి? ఆ సాధనలు చెప్పండి అన్నాడు. అందుకని గురువుగారు అంత తొందరగా చెప్పరు బ్రహ్మ విద్య. అసలు మనకు అర్హత ఉన్నదా లేదా అని చెప్పి గురువు గారి దగ్గర ప్రూఫ్ కావాలి. మనకు అర్హత ఉన్నదా లేదా అని చెప్పి అది ప్రూవ్ చేసుకోవాలి మనం. అప్పుడు ఆ యొక్క జ్ఞానం పనిచేస్తుంది. శాస్త్రం ఇచ్చేటటువంటి జ్ఞానం మనలోకి ఎక్కుతుంది. కనుక అర్హతల కోసం ముందు మనం సాధన చతుష్టయ సంపత్తులు చెప్పినట్లుగానే ఇక్కడ కొన్ని అర్హతలు చెప్తున్నాడు. ఈ యొక్క నేను అతివాది, సత్య అతివాదిని కావాలి. సత్య అతివాదిని కావాలి అంటే జ్ఞాని కావాలి, జ్ఞాని అతివాది కావాలి. జ్ఞాని అతివాది కావాలంటే సాధనలు తెలుసుకోవాలి. ఏమిటా సాధనలు? నాకు చెప్పండి, నేను చదువుని తెలుసుకుంటానన్నాడు. అంటే చెప్తాను విను అంటున్నాడు. తర్వాత ఖండంలో విశేషేణ జ్ఞాతుం ఇచ్ఛా విజిజ్ఞాస అని అర్థం. బాగా తెలుసుకోవాలనేటువంటి కోరిక. విశేషేణ జ్ఞాతుం ఇచ్ఛా విజిజ్ఞాస. తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలని కోరిక. విశేషణ అంటే డీప్లీ, తీవ్రంగా తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉంటే విజిజ్ఞాస అంటారు. పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే దాన్ని విజిజ్ఞాస అంటారు. పూర్తిగా తెలుసుకోవాలి. 18వ ఖండంలో చెప్తున్నారు, చదువుతాం. అంటే సత్యవాది కావాలి అంటే సత్యజ్ఞాని కావాలి. క్రిందటిసారి చెప్పిన అతివాది ఏమో వ్యావహారిక అతివాది. ఎందుకు వ్యావహారిక అతివాది అన్నాం? ప్రాణం అనేటువంటిది వ్యావహారిక సత్యం, ప్రకృతి నుంచి వచ్చిందే కదా. ప్రకృతి అనేది వ్యావహారికం, రిలేటివ్ రియాలిటీ. ఈ వ్యావహారిక సత్యం అనేది పారమార్థిక సత్యం కాదు. కనుక ప్రాణ అతివాది సత్య అతివాది కాదు, వ్యావహారిక సత్యం అది. కానీ పారమార్థిక సత్య అతివాదే గొప్పవాడు. కనుక ప్రాణానికంటే కూడా గొప్పది నిర్గుణం బ్రహ్మ చైతన్యం. అతడే నిజమైన సత్య అతివాది. సత్య అతివాది, నిజమైన అతివాది. నిజమైన అతివాది అంటే నిర్గుణం బ్రహ్మాన్ని గురించి, పారమార్థిక సత్యాన్ని గురించి మాట్లాడే అతివాదే నిజమైన అతివాది.
ఇప్పుడు ఆ పారమార్థిక సత్యాన్ని తెలుసుకోవాలంటే అతను జ్ఞాని కావాలి. సత్య అతివాది, అతివాది సత్య అతివాది కావాలని కోరికుంటే జ్ఞాని అతివాది కావాలి, ఆత్మజ్ఞాని కావాలి. ఆత్మజ్ఞాని అతివాది అయినప్పుడు మాత్రమే అతను ఆత్మ గురించి గొప్పగా మాట్లాడగలడు. అది పారమార్థికమైనటువంటి సత్యం. నువ్వు ఎంత మాట్లాడినా, ఈవెన్ ఈశ్వరుడు కూడా వ్యావహారిక సత్యమే. ఎంత గొప్పగా నువ్వు ఈశ్వరుడు గురించి చెప్పినా కూడా నువ్వు సత్య అతివాదివి కాలేవు, నిజమైన అతివాదివి కాదు. అందుకని నిజమైన అతివాది ఎవరో తెలుసా? ఆత్మ గురించి తెలుసుకొని చదివి దాని గురించి మాట్లాడేవాడే నిజమైన అతివాది, గొప్ప వాది అని అర్థం. గ్రేట్ స్పీకర్. అతివాది అంటే గ్రేట్ స్పీకర్. ఇప్పుడు ఎవరు గ్రేట్ స్పీకర్ అర్థమైందా? గొప్పగా మాట్లాడేవాడు ఎవరండి అంటే అందరు గొప్పగా మాట్లాడేవాళ్ళు కాదు, ఒక్క ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడే వాళ్ళే గొప్ప గొప్ప అతివాది. అర్థమైందా? అది చెప్పడం కోసం ఇప్పుడు ఆ సాధనలు ఏంటి చెప్తున్నారు. ఈ 18వ ఖండంలో 249వ పేజీ. యదా వై మనుతే అథ విజానాతి నామత్వా విజానాతి మత్వైవ విజానాతి మతిస్త్వైవ విజిజ్ఞాసితవ్యేతి మతి భగవో విజిజ్ఞాసే ఇతి. మతిం, అక్కడ మతిం భగవు. యదా ఎప్పుడైతే, యదా వై మనుతే, మనుతే అంటే మననం చేస్తాడో, చింతన చేయడం, మనస్సులో ఆలోచించడం బాగా, మనుతే. ఇక్కడ శంకరాచార్య వారు చెప్తారు మతి అంటే మననం అని అర్థం. మననం, మననం అంటే ఎలా చేయాలి? శ్రద్ధతో, అంటే మన బుద్ధిని ఉపయోగించి. ఇక్కడ తెలుగులో కూడా చక్కగా ఇచ్చారు ట్రాన్స్లేషన్, మధ్య పేరాలో ఉంటూ చూడండి. ధ్యానం, తర్కం, ఆసక్తి. మననం అంటే ధ్యానం, చింతన చేయడం. నేను ఆ నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి గురువుగారు చెప్పినప్పుడు దాన్ని చింతన చేస్తూ ఉండాలి. అది ధ్యానం అంటే. మనం మామూలుగా మనుషులందరూ ఏం చేస్తారంటే పుత్ర ధ్యానం, పుత్రీ ధ్యానం, గృహ ధ్యానం, మనవడి ధ్యానం, మనవరాలి ధ్యానంలోనే ఉంటారు. అదే ఆలోచిస్తుంటారు కదా. నిజంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే వాళ్ళు అనుకున్నవాడు బ్రహ్మతత్వాన్ని గురించి ధ్యానిస్తుంటాడు, చింతన చేస్తూ ఉండాలి. గురువుగారు చెప్పింది మనసులో రింగ్ రింగ్ అంటూ ఉండాలి. అది ధ్యానం అంటే. తర్కం చేయాలి. తర్కం అంటే ఏంటి? మన బుద్ధిని ఉపయోగించి ఇది ఎలా అవుతుంది, ఇది ఏ విధంగా అని మన బుద్ధిని మనం ఉపయోగించాలి. కొంచెం తర్కం అంటారు దాన్ని, రీజనింగ్ అంటారు. ఇది ఎలా, ఏ విధంగా అని చెప్పి ఆలోచించాలి. ఆ గురువు అన్నిటికీ తలకాయ ఊపకూడదు, మన బుద్ధిని కూడా మనం ఉపయోగించాలి. తర్కం. అదేవిధంగా ఆసక్తి, బాగా ఆసక్తి ఉండాలి. అంతేగాని మనలో ఉన్న ఆసక్తి గురువు గారి చేత చెప్పించేటట్లు చెయ్యాలి. గురువు గారికి ఉన్న ఆసక్తి పోకూడదు. మనకు ఆసక్తి లేకపోతే గురువు గారికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది. చెప్పాను కదా, ఒకసారి ఒక స్వామీజీ మీరు నన్ను అడిగారు, ఏం తీసుకుంటున్నారు స్వామిని మీరు చెన్నైలో అంటే, నేను మాండుక్యం చెప్తున్నానండి అన్న. ఎప్పుడో 10 ఏళ్ల కిందట టీ నగర్లో మాండుక్యం చెప్తున్నాను, మైలాపూర్లో. ఓహో, మాండుక్య ఉపనిషత్తు చెప్తున్నారా? నేను మాండుక్యం మర్చిపోయినానండి అన్నాడు. ఆయన చదువుకున్నారు పాపం, కానీ ఆయన మదురైలో ఉంటారు. అక్కడ ఎవరు వినేవాళ్ళే లేరు. మాండుక్యం ఎవరు వింటారు వచ్చి మదురైలో? అట్లా చెప్పడానికి ఆస్కారం లేక మర్చిపోయినానండి నేను అన్నాడు. ఆసక్తి చూపించే వాళ్ళు ఉంటేనే కదా చదువుకునేదైనా గుర్తుంటుంది, లేకపోతే ఏం గుర్తుంటుంది? ఇదే పాఠం ఈ పుస్తకంలో తారీఖు వేస్తుంది. కరెక్ట్గా 207 ఈ పాఠం చెప్పింది టీ నగర్లో. అదే తారీఖు కూడా వేస్తుంది, 6వ నెల 207వ సంవత్సరం. అంటే 10 ఏళ్ల కిందట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఈరోజు.
ఇంకా చెప్పు ఆసక్తి ఉండాలి. వినేవాళ్ళని అని చెప్పి ఉంటే వాళ్ళకి గురువు గారికి చెప్పాలనిపిస్తుంది, ఆసక్తి వస్తుంది. వినేవాళ్ళకి ఆసక్తి ఉండాలి, అప్పుడు గురువు కూడా ఆసక్తి వస్తుంది చెప్పాలని. శిష్యుడు మొహం చూడంగానే, శిష్యుడు ఉంటేనే కదా గురువు, లేకపోతే గురువు ఏముంది. అదేవిధంగా ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు ఎప్పుడు పూజించే వాళ్ళు భక్తులు ఉంటేనే కదా ఈశ్వరుడు. ఈశ్వరుడు కూడా పరిపాలింపబడే వాళ్ళు ఉంటేనే పరిపాలించేవాడు ఈశ్వరుడు. మనం లేకుండా ఈశ్వరుడికి ఈశ్వరత్వమే లేదు. అదేవిధంగా మనం ఇట్లాంటివన్నీ తర్కంతో ఆసక్తితో తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. నా అమత్వా విజానాతి. ఈ ధ్యానం చింతన చేయకుండా, తర్కించకుండా, తర్కం అంటే అందరితో వాదించడం కాదు, మన లోపల మనమే తర్కం చేసుకోవాలి. ఆసక్తి లేకుండా అమత్వ న విజానాతి. ఎంక్వైరీ అంటారు ఇంగ్లీష్లో, విచారణ అంటారు తెలుగులో. విచారణ మత్వా ఏవ విజానాతి. బాగా మననం చేయడం వలన, విచారణ చేయడం వలనే తెలుసుకుంటాడు. మతిహితు ఏవ. ఈ మననం అనేటువంటిదే విజిజ్ఞాసితవ్యే ఇది. నువ్వు అదే తెలుసుకోవాలి ముందు. ఆసక్తి కావాలి నీకు, తర్కం కావాలి, ధ్యానం కావాలి, చింతన కావాలి. అంతేగాని పుస్తకం ముయ్యంగానే నెక్స్ట్ వీక్ మాత్రమే మళ్ళీ తెరిచామనుకో, ఓహో ఏ పేజీ, ఎక్కడున్నాం, ఏ ఖండం అంటే 10 సార్లు ఆలోచించకూడదు. టక్కన మనసులో అదే ఉండాలి. అంత సమయం ఎక్కడ దొరుకుతుందండి? ఉంటే సరే వస్తుంది జ్ఞానం, లేకపోతే చిన్నగా వస్తుంది. విజిజ్ఞాసితవ్య ఇది. అప్పుడు మతిం భగవో విజిజ్ఞాసే. అట్లయితే నేను మననం చేస్తానన్నాడు. అయితే రెడీ, కమ్. ఎలా చేయాలో చెప్తాను వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.